హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే చేపల పులుసు చేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. దీని కాంబినేషన్గా ముద్ద చేస్తున్నాను. ముందుగా అయితే ఇక్కడ చేప తీసుకొని బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంకొక మిక్సీ జార్ తీసుకొని వెల్లుల్లి, కొద్దిగా ఎర్రగడ్డ, అలాగే కొద్దిగా కొబ్బరి, ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కొద్దిగా వేసుకోవాలి. అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి మెంతి కొద్దిగా వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవడం వల్ల చేదు వచ్చేస్తుంది, కొద్దిగా వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే మీ రుచికి తగినంత కారం, అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకోవైపు చింతపండు నానబెట్టుకునేసుకోవాలి. ఇంకొక కడాయి తీసుకొని కావలసినంత ఆయిల్ వేసుకొని ఆవాలు చిటపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు, అలాగే కొద్దిగా జీలకర్ర, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం తీసుకునేసి మసాలాలోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. వేగుతున్న ఎర్రగడ్డలలోకి ఈ మసాలానంతా తీసేసుకోవాలి. ఇక్కడ ఎక్కువ నీళ్ళు పోసుకోకూడదు, మీకు ఎంత నీళ్ళు కావాలంటే అంత వేసుకోవాలి. చింతపండు గుజ్జు ఏమైనా మీకు తక్కువ అనిపిస్తే ఇంకొద్దిగా వేసుకోవాలి. అలాగే మీ రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా ఉడికేటప్పుడే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకునేసి బాగా ఉడికించుకోవాలి. మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 మినిట్స్ పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మసాలానంతా బాగా ఉడికించుకోవాలి. మసాలా అంతా బాగా ఉడికినాక ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలంతా వేసుకోవాలి. చేపలంతా వేసుకునేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. మీకు ఏమైనా నీళ్ళు తక్కువగా ఉన్నా, కారం తక్కువగా ఉన్నా ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి. చేపలంతా వేసుకునేసి ప్లేట్ మూసిపెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నామంటే హై ఫ్లేమ్లో సరిపోతుంది. కావాలంటే మళ్ళీ కొద్దిగా కొత్తిమీర వేసుకోవచ్చు, లేదంటే అలానే సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.